నమస్కారం. ఇప్పుడేందున తాజా వార్త. ప్రముఖ టాప్ తెలుగు హీరోయిన్ అయినటువంటి ప్రేమ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దుఃఖంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ప్రేమ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. గతంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కీలక ఘట్టాలను దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. సౌందర్యతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో తెలుగులో సౌందర్య రాశి వంటి అగ్రతారలు ఉన్నప్పటికీ కూడా తనకెప్పుడు సౌందర్యతో పోటీ అనే భావన కలగలేదని ప్రేమ స్పష్టం చేశారు. సౌందర్య కన్నడలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసి తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందారని ఆమె అన్నారు. సౌందర్య ముఖం సావిత్రి గారి ముఖంలో సహజంగా అందంగా ఉంటుందని పోల్చారు. మహానటి సావిత్రి బయోపిక్లు వచ్చినట్టే సౌందర్య లాంటి గొప్ప నటి బయోపిక్ కూడా తీయడానికి దర్శకులు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదని ప్రేమ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సౌందర్య బయోపిక్ తీస్తే అది పెద్ద హిట్ అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ప్రేమ సౌందర్యాల మధ్య స్నేహం చాలా అందంగా ఉండేదని, ఇప్పటికీ సౌందర్య జ్ఞాపకాలు తన మధ్యలో మెదులుతూ ఉంటాయని ప్రేమ భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా ఆమె కళ్ళు, ఆమె మాట్లాడే తీరు తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇద్దరు కలిసి 4 సినిమాల్లో నటించారని వెల్లడించారు. రాజకీయాలపై సౌందర్యకు ఆసక్తి ఉండేదని, తాను కాన్వాసింగ్ చేయాలని ఆమె కోరగా తనకు రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పానని ప్రేమ వివరించారు. సౌందర్య తెరపై ఎంత హోమ్లీగా సహజంగా ఉంటారో తెర వెనుక కూడా అదే విధంగా ఉండేవారని ప్రేమ తెలిపారు. ఆమె మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో ఎంత పర్ఫెక్ట్నిస్ట్ గా ఉండేవారని, ప్రతి షాట్ తర్వాత తనను తాను సరిచూసుకునేవారని కూడా అన్నారు. ఆమెను చూపించకుండానే స్టార్ హీరోయిన్ కోవచ్చని సౌందర్య నిరూపించారని, కేవలం ముఖ కవళికలే ప్రధానమని ఆమె చాటి చెప్పారని కూడా ప్రేమ కొనియాడారు. సౌందర్య ఆహారపు అలవాట్లను వివరిస్తూ ఆమె చాలా తక్కువ తినేవారని, నెయ్యి వేసిన పప్పు తినడం ఆమె నుంచి నేర్చుకున్నానని ప్రేమ గుర్తు చేసుకున్నారు. సౌందర్య అకాల మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ప్రేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు బాక్సులో పెట్టారు. తల లేదు. ఆమె తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయానని తెలిపారు. మరణం తర్వాత పేరు ప్రఖ్యాతులు, స్టార్ వాల్యూ అన్ని కూడా ఇక్కడే వదిలి వెళ్లాల్సి వస్తుందనే జీవిత సత్యాన్ని ఆ రోజు గ్రహించానని ప్రేమ అన్నారు. మనం తీసుకెళ్లేవి కర్మ, గౌరవం మాత్రమేనని చెప్పారు. సౌందర్య మరణం తర్వాత ఆమె తల్లి 2 సంవత్సరాల క్రితం మరణించారని, బెంగళూరులోని ఆర్టీ నగర్ లో నివాసం ఉండేవారని తెలిపారు. సౌందర్య భర్త రఘునాథ్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారని, తిరిగి వివాహం చేసుకొని 2 కూతురులకు తండ్రి అయ్యారని కూడా ప్రేమ వెల్లడించడం జరిగింది.